ఈరోజు మనము పీటీడబ్ల్యూ పర్మిట్ టు వర్క్ ఆర్ వర్క్ పర్మిట్ అంటే ఏంటి, ఈ వర్క్ పర్మిట్ మనం తీసుకోవడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని రకాల వర్క్ పర్మిట్స్ ఉన్నాయి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. పీటీడబ్ల్యూ అంటే ఏంటంటే ప్రమాదకరమైన అసాధారణమైన పనులను నియంత్రించడానికి ఉపయోగించే ఒక అధికార లిఖిత భద్రత అనుమతి సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఒక ప్రదేశంలో వర్క్ జరుగుతున్నట్లయితే అక్కడ ఏ ఏ ప్రమాదాలు ఉన్నవి ఐడెంటిఫై చేసి ఆ ప్రమాదాలను జరగకుండా నియంత్రించడమే ఈ పీటీడబ్ల్యూ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవడం వలన ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద వర్క్ క్యారీడ్ అవుట్ విత్ సేఫ్టీ. అంటే మనము ఒక వర్క్ అనేది ప్రమాదం జరగకుండా చేయగలగాలి. సెకండ్ వన్ ఇస్ ద ఐడెంటిఫై అండ్ కంట్రోల్ ద వర్క్ ప్లేస్ హాజార్డ్స్. అంటే మనం ఒక ప్రదేశంలో వర్క్ చేస్తున్నాం, ఆ వర్క్ రిలేటెడ్గా ఏ ఏ హాజార్డ్స్ అంటే ఏ ఏ ప్రమాదాలు ఉన్నవి, ఆ ప్రమాదాలను మనం ఏ పిపిఈ ఆర్ ప్రికాషన్స్ యూజ్ చేసి వాటిని కంట్రోల్ చేయగలుగుతాము. థర్డ్ వన్ ఇస్ ద ప్రివెంట్ ద యాక్సిడెంట్స్, ఇంజురీస్ అండ్ బాంబ్ ఎక్స్ప్లోజర్స్ అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్. అంటే మనం ఈ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవడం వలన ఈ డ్యామేజ్ అనేది మనకు తగ్గుతుంది. డిఫైన్ ద రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అంటే ఈ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవడం వలన ఈ వర్క్ రిలేటెడ్గా అందరూ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఫిఫ్త్ వన్, ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆపరేటర్ మెయింటెనెన్స్ అండ్ కాంట్రాక్టర్ మధ్య సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. మనం ఈ వర్క్ పర్మిట్ తీసుకోవడం వలన ఈ సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. ఏ టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉన్నవి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఇస్ ద హాట్ వర్క్ పర్మిట్. ఫస్ట్ వన్ ఇస్ ద హాట్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నట్లయితే ఆ వర్క్లో ఫ్లేమ్ కానీ హీట్ కానీ స్పార్క్స్ కానీ ప్రొడ్యూస్ అయితే మనము ఈ హాట్ వర్క్ పర్మిట్ అనేది తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వర్క్స్, వెల్డింగ్ చేస్తున్నాం, గ్యాస్ కటింగ్ చేస్తున్నాం అండ్ బ్రేజింగ్ చేస్తున్నాం, గ్రైండింగ్ చేస్తున్నాం, సోల్డరింగ్ చేస్తున్నాం. ఇలాంటి పనుల్లో ఫ్లేమ్, హాట్ అండ్ స్పార్క్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ వర్క్ మనం చేసినట్లయితే హాట్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవాలి. సెకండ్ వన్, ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్. ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కానీ, టెస్టింగ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ, లేక వేరే వర్క్ నియర్ టు ఎలక్ట్రికల్ సిస్టమ్ దగ్గర మనం ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ వన్ ఈస్ ద కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్. కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ అనేది రిస్ట్రిక్షన్గా ఉంటాయి. అటువంటి రిలేటెడ్ వర్క్స్కి మనము ఈ కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏ వర్క్స్, ట్యాంక్స్ క్లీనింగ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్లో ఏదైనా పని చేస్తున్నా కావచ్చు, ఛాంబర్ రిలేటెడ్ వర్క్స్ కావచ్చు, వెజల్ రిలేటెడ్ వర్క్స్ కావచ్చు, పిట్స్ కావచ్చు, మ్యాన్ హోల్స్ రిలేటెడ్ ఏదైనా వర్క్స్ జరుగుతున్నప్పుడు మనము ఈ కన్ఫైన్డ్ స్పేస్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవాలి. ఫోర్త్ వన్ ఇస్ ద వర్క్ ఎట్ హైట్ పర్మిట్. ఫోర్త్ వన్ ఇస్ ద వర్క్ ఎట్ హైట్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటామంటే ఏదైనా
హైట్లో మనం ఏదైనా లైట్ ఫిక్సెస్ చేంజ్ చేయాలి, మెయిన్ లైట్లో చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తున్నప్పుడు ఫాల్ డౌన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కనుక మనం ఆ టైంలో దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాని గురించి మనం వర్క్ అండ్ టైట్ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎగ్జావేషన్ వర్క్ పర్మిట్. ఎగ్జావేషన్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే, మనం ఏదైనా ఒక వర్క్ ఎఫెక్టెడ్ ఆన్ గ్రౌండింగ్ సిస్టమ్స్, మనం చేసే పని గ్రౌండింగ్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే వర్క్స్లు మనం చేస్తున్నట్లయితే, అండర్గ్రౌండ్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తున్నట్లయితే మనము ఈ ఎగ్జావేషన్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫర్ డిగ్గింగ్ కానీ, ఆర్ చాంబరింగ్ రిలేటెడ్ వర్క్స్ కానీ, డ్రిల్లింగ్ రిలేటెడ్ వర్క్స్ కానీ, ఇలాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు మనం ఎగ్జావేషన్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవాలి. 6th one is the hold work permit. Hold work permit. 6th one is the hold work permit. అంటే ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే మెయింటెనెన్స్ రిలేటెడ్ ఈ వర్క్లో ఫ్లేమ్ కానీ, స్పార్క్స్ కానీ, హీట్ కానీ ప్రొడ్యూస్ అవ్వకుండా మెయింటెనెన్స్ జరిగేటువంటి వర్క్లుగా మనం ఈ కోల్డ్ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ బేరింగ్ రీప్లేస్ చేయాలి, ఈ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కోల్డ్ వర్క్ పర్మిట్. 7th one is the line breaking. 7th one is the line breaking or breaking containment permit. లైన్ బ్రేకింగ్ ఆర్ బ్రేకింగ్ కంటైన్మెంట్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే, ఏదైనా ఒక సిస్టమ్, మనం ఒక పని చేస్తున్నాం, ఏదైనా ఒక సిస్టంలో పని చేస్తున్నాం, ఆ సిస్టమ్ ఇట్స్ క్లోజ్డ్గా ఉంది, ఇట్స్ లైక్ ప్రెజర్ మెయింటైన్ అవుతుంది, లేదా కెమికల్ రిలేటెడ్, లేదా గ్యాస్ రిలేటెడ్, లేదా వ్యాక్యూమ్ రిలేటెడ్గా ఏదైనా సిస్టమ్ రిలేటెడ్లో మనం ఒక పైప్ లైన్ చేంజ్ చేయటం కానీ, లేదా వాల్స్ చేంజ్ చేయటం కానీ, వెజల్స్ చేంజ్ చేయటం కానీ, ట్యాంకులో వర్క్ చేయటం కానీ, ఇటువంటి రిలేటెడ్ వర్క్స్ మనం చేస్తున్నప్పుడు లైన్ బ్రేకింగ్ ఆర్ బ్రేకింగ్ కంటైన్మెంట్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. 8th one జనరల్ వర్క్ పర్మిట్. ఈ వర్క్ పర్మిట్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే, హైట్ తక్కువలో వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా హైట్ తక్కువతో సీలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ రీప్లేస్ చేయాలి, సీలింగ్ చేంజ్ చేయాలి, కనుక తక్కువ హైట్లోనే ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అటువంటి పనులకి మనము ఈ జనరల్ వర్క్ పర్మిట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. 9th one is the రేడియేషన్ పర్మిట్. అంటే మనం ఏదైనా ఒక వర్క్ రేడియో యాక్టివ్ సోర్సెస్ రిలేటెడ్గా మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నట్లయితే, ఆ వర్క్ రిలేటెడ్గా మనం రేడియేషన్ వర్క్ పర్మిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.